నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. జనం టీవీ చాయ్ పే చర్చలో భాగంగా ఈరోజు మనం మిర్యాలగూడ సిపిఎం పార్టీ అభ్యర్థిగా, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ జులకంటి రంగారెడ్డి గారితో ఉన్నాం. చాయ్ పే చర్చ కార్యక్రమంలో వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, మిర్యాలగూడ పరిస్థితులు కావచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీరు గతంలో ఇక్కడ మిర్యాలగూడలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచింది. మేమే అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మిర్యాలగూడ టౌన్లో కానీ తర్వాత నియోజకవర్గంలో అందరికీ కనిపించేటువంటి పనులన్నీ కూడా నేనున్న హయాంలో జరిగినాయి. ఓకే, అది అందరికీ తెలుసు. అవి హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే కాలేజీలు కానివ్వండి, గురుకుల పాఠశాలలు, గ్రంథాలయాలు, స్టేడియంలు, విద్యా వైద్యం, తర్వాత పార్కులు, ఇట్లా అన్నీ మీరు చూసేటువంటి మీకు కనిపించే అన్నీ కూడా నేనున్న హయాంలోనే జరిగినాయి. అది ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఈ 10 సంవత్సరాల కాలం చేసినటువంటి అభివృద్ధి అనేది మరి ఏంటనేది ఆయనే చెప్పాలి. అది ప్రజలను అడిగితే చెప్తారు ఎప్పుడు ఏం జరిగినాయి అనేది. ఆయన ఈ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పెద్దగా ఏం లేదు. ఓకే, అంటే మనం ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా మనం ఇక్కడ పోటీ చేస్తున్నాం. మొత్తంగా రాష్ట్రంలో 19 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్తో పొత్తు కుదరలేదా లేదా పొత్తు చెడిందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అక్కడ రాకూడదనే ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినాం. బీజేపీని రాకుండా అడ్డుకున్నాం. అదే క్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఈ ఎన్నికే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ వ్యతిరేకంగా నేను నిక్కచ్చిగా పోట్లాడతాను, మేము కలిసి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసిపోదామని చెప్పాడు. ఆ క్రమంలోనే ఆయన ఈ ఎన్నికల పొత్తుల వ్యవహారాల విషయంలో ఆయన సరిగా వ్యవహరించలే. అప్పటికే ఆయన మళ్ళీ బీజేపీతోటి ఇండైరెక్ట్గా కొంచెం లోపాయకారి స్నేహం చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి మేము అతనితో కుదరదని చెప్పేసి, అతని యొక్క రాజకీయ విధానం సరిగా లేదని చెప్పేసి మేము దూరంగా అవటం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మేము కలిసి పోదామని చెప్పన్నారు. వాళ్ళు కూడా అదే రకంగా ఈ సీట్ల విషయంలో అవగాహన కుదరక అది వాళ్ళు కూడా దూరంగా అవటం జరిగింది. అసలు సిపిఎం పార్టీ రాజకీయ వైఖరి ఏంటి మన తెలంగాణ రాష్ట్రంలో? అంటే కాంగ్రెస్ను ఓడించాలన్నా, బీఆర్ఎస్ను ఓడించాలన్నా, బీజేపీని ఓడించాలా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఈ ఎన్నికల్లో మేము తీసుకున్నటువంటి మా వైఖరి ఏంటంటే, మేము బలంగా ఓటింగ్ ఉన్న దగ్గర ఒక 19 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. మేము పోటీ చేయనటువంటి దగ్గర బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. ఆ బీజేపీ పోటీ ఇస్తున్నటువంటి స్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ బీజేపీని ఓడించగలిగే పరిస్థితి ఉంటే కాంగ్రెస్కు సహకారం, బీజేపీ ఏమన్నా టీఆర్ఎస్ కాక ఓడించే పరిస్థితి ఉంటే టీఆర్ఎస్కి. అక్కడ ఆ లోకల్ పరిస్థితులను బట్టి ఆ జిల్లాలో, కాన్స్టిట్యున్సీలో ఆ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే అక్కడ బీజేపీ కీలకంగా లేనప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారు? ఇప్పుడు బీజేపీ కీలకంగా లేనటువంటి స్థానాల్లో అక్కడ మా జిల్లా పార్టీలు, అక్కడ నియోజకవర్గ పార్టీలతో లోకల్గా సంప్రదించుకొని అక్కడ కాస్త పార్టీకి కొంచెం ఉన్నంతలో రిలేషను ఎవరు కొంచెం ఇదిగా ఉంటున్నారు. కొన్ని కక్షపూరితంగా ఉంటారు కొంతమంది నాయకులు, ఏదో లోకల్గా అట్లా ఉన్న దగ్గర మనం చెప్పినా కూడా చేయరు. కాబట్టి ఏంటంటే అక్కడ లోకల్ జిల్లా కమిటీలకు అవకాశం ఇచ్చి వాళ్ళ నిర్ణయం ప్రకారంగానే అది అక్కడ మనకున్న ఓట్లు ఎవరికి వేయాలని నిర్ణయించుకుంటారు. ప్రచారం మాత్రం చేయరు. జెండాలు పట్టుకొని వాళ్ళతో తిరగటం కానీ, ఓపెన్గా ప్రకటన చేయటం కానీ జరగదు. కాకుంటే మాకున్న ఓట్లు ఎవరికి వేయాలని నిర్ణయం చేసుకొని వేయటం అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల ముందు సిపిఎం, సిపిఐ 2 పార్టీలు కూడా మేము కలిసే పోటీ చేస్తాం, కలిసే ముందుకెళ్తాం, వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలని చెప్పినటువంటి సిపిఎం, సిపిఐ ఇప్పుడు సిపిఐ పోయి కాంగ్రెస్ పక్షాన చేరింది. గతంలో అంటే
సిపిఎం పోటీ చేసే స్థానాలు 19 కాదు, కూనంనేని సాంబశివరావు కూడా మేము సపోర్ట్ చేస్తాం, 20 పోటీ చేస్తున్నట్టు లెక్క అని చెప్పేసి సిపిఎం నాయకత్వం ప్రకటించింది. కానీ సిపిఐ నుంచి అట్లాంటి సపోర్ట్ సిపిఎంకి ఉంటుంది అనుకుంటున్నారా మీరు? లేదు, ఇప్పుడు సిపిఐ అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా పోటీ పెట్టకూడదు అనేది ఒక లైన్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప మేము అక్కడ ఆయనకు సపోర్ట్ చేస్తున్నామని సిపిఐ వాళ్ళు మాకు ఎక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అట్లా సపోర్ట్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయరు కదా అనే దాంతో, సరే వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా అక్కడి వరకు పోటీ పెట్టకుండా మనం కూడా ఓట్లు అతనికి వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. సిపిఐ మాత్రం ఆ లైన్ తీసుకుంటే లేదు. అంటే ఇప్పుడు సిపిఎం పార్టీ మొత్తంగా 19 స్థానాల్లో పోటీ చేస్తుంది. 19 స్థానాల్లో ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 19 స్థానాల్లో మేము బలంగా ఉన్న నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో 2-3 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు మిర్యాలగూడ, నల్గొండ, నకరికల్ ఇట్లా ఉన్నది. మేము ఒక 2-3 స్థానాల్లో మేము గెలవటానికి అవకాశాలు ఉన్నాయి. భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ ఇట్లా ఇటువంటి స్థానాలు కొన్ని గెలవటానికి అవకాశాలు ఉన్నాయి. దాని కొరకు ఇంకా మధిర, వైరా ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం ఉన్నది. ఒక 4-5 స్థానాలు మాత్రం గట్టి ఫైటే ఇస్తున్నాం. దీంట్లో పరిస్థితులు అనుకూలిస్తే ఏంటంటే కొన్ని స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలలో ఒకటి చర్చ నడుస్తూ ఉంది సిపిఎం పార్టీ పట్ల, సిపిఎం పార్టీ నాయకత్వం పట్ల. అంటే బీఆర్ఎస్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం కోసమే ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చేందుకే సిపిఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారనేటువంటిది ఒక వాదన నడుస్తూ ఉంది. దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, వాళ్ళ విధానాలు అలాగుంటాయి. టీఆర్ఎస్ పార్టీ వేరు, వాళ్ళ విధానాలు వాళ్ళకుంటాయి. మా పార్టీ మా విధానాలు మాకుంటాయి. వాని గెలిపించడానికి వీని గెలిపించడం కొరకు మేము ఎందుకు పోటీ చేస్తాం? టీఆర్ఎస్ పార్టీ మాకు ముందు సీట్ల విషయంలో అవగాహన చేసుకొని బీజేపీకి దగ్గర కావటం వల్ల, బీజేపీ అంటే మేమంతా కూడా చాలా కక్షగా ఉన్నాం ఇది టీఆర్ఎస్ అంటే. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా ఉపయోగించుకొని ఆ తర్వాత వాళ్ళ రాజకీయ వైఖరిలో మార్పు వచ్చిందని టీఆర్ఎస్కి ఉపయోగపడే పద్ధతుల్లో మేము ఎందుకు చేస్తాం? మా పార్టీ మా ఇండిపెండెన్సీ మేము కాపాడుకోవడానికి మేము ఈ పోటీ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇదంతా కావాలని కొంతమంది చేసేటువంటి తప్పుడు ప్రచారం తప్ప మా పార్టీ మా నిర్ణయం తీసుకుంటాం. ఎవరి పార్టీ వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. టీఆర్ఎస్కు మాకు సఖ్యత ఏడుంది? సఖ్యత లేకనే కదా ఇప్పుడు మేము ఎన్నికల్లో సీట్లు అవగాహన చేసుకుంది. వాళ్ళ మీద మాకెందుకు ప్రేమ ఉంటుంది? అది చాలా తప్పు. కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని, తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మంత్రాలతో పోతుంది. అసలు సిపిఎం పార్టీ ఏ ఇష్యూని ప్రజలకు తీసుకెళ్తా ఉంది? సిపిఎం పార్టీ మేనిఫెస్టో ఏంటి? సిపిఎం పార్టీ మేనిఫెస్టో ఏంటంటే విద్య, వైద్యము, నిరుద్యోగ సమస్య, రైతులకు గిట్టుబాటు ధరలు, పోడుమూల విషయంలో కానీ, చేతి వృత్తిదారులు, తర్వాత వీళ్ళకు న్యాయం జరగాలి. వీళ్ళకు న్యాయమైనటువంటి పద్ధతుల్లో కొన్ని చట్టాలు, జీవోలు ఇవన్నీ కూడా రావాలి. వీటన్నిటిపైన శాసనసభలో ప్రశ్నించే గొంతుకు కావాలి కదా. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా కావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి మీరు మాకు ఆ రకమైన అవకాశం కల్పించండి అని అడుగుతున్నాం. ఒకటే మాది, అందరికీ విద్య, అందరికీ వైద్యము, అందరికీ ఉపాధి, అందరికీ ఇల్లు, తర్వాత ఏంటంటే ప్రతి మనిషికి ఒక గ్యారంటీ ఉండేటువంటి పద్ధతిలో ప్రభుత్వ విధానాలు ఉండాలి. అవే మా యొక్క ప్రణాళిక. తర్వాత మేనిఫెస్టో అది. తర్వాత వీటిపైన శాసనసభలో మేము గట్టిగా నిలదీసి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవాలని చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బిఎల్ఆర్ వాళ్ళు అంతా డబ్బున్న వాళ్ళు, ఏదైనా అంటే డబ్బులు ఓట్లను కొనుక్కునే స్థితిలో ఉన్నారు. మీరంటే పేదల పక్షపాతిగా ఉన్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? డబ్బు రాజకీయాలని కావచ్చు, మందు రాజకీయాలని కావచ్చు. ప్రజలు చైతన్యయుతంగా ఆలోచించి డబ్బులు మద్యం ఇచ్చినా కూడా ఓటు మాత్రం వాళ్ళకి వేయొద్దు, మనకు పనిచేసే నాయకునికి వేయాలి అనేటువంటి అవగాహనతో చాలామంది అది ఆలోచిస్తూ ఉన్నారు. డబ్బులు వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకుంటాము, ఓటు మాత్రం మీకు వేస్తాము. ఎందుకంటే వాళ్ళు మాకు పనికొచ్చే వాళ్ళు కాదు, అసెంబ్లీలో పోట్లాడే వాళ్ళు కాదు.
అందుకొరకే మా కొరకు పోట్లాడే వాళ్ళు, మాకు అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళు, ఏ విషయం వచ్చినా కూడా చెప్తే విని అర్థం చేసుకొని పనిచేసేటువంటి నాయకుడు మీరు. కాబట్టి మేము ఏ పరిస్థితుల్లో ఆ డబ్బుకు వాటికి ప్రలోభాలకు లొంగం. ఇస్తే తీసుకుంటాం, ఆ డబ్బు వాళ్ళది కాదు కదా, కానీ ఓటు మీకేస్తామని అంటున్నారు. కాబట్టి ప్రజలు చైతన్యయుతంగా ఆలోచించి ఆ పద్ధతిలో ఓటేస్తే వాళ్ళ డబ్బు ఏమీ పనికిరాదు. ప్రజాబలం ముందు ధనబలం అనేది ఊకనే ఎగిరిపోతుంది. సిపిఎం పార్టీ అభ్యర్థుల కోసం జాతీయ నాయకత్వం అంతా కూడా రోడ్ షోలు, బహిరంగ సభలు నడిపిస్తూ ఉన్నారు. మిర్యాలగూడలో అట్లాంటిది ఇంతవరకు కనిపించలేదు. ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం? ఇప్పుడు 27వ తారీఖు నాడు సీతారాం యెచూరి గారు వస్తున్నారు. ఆ రోజు రోడ్ షో కార్యక్రమం పెట్టాం. ఆ రోజు సభ కూడా ఉంటుంది. నామినేషన్ కార్యక్రమానికి మధు గారని సెంట్రల్ కమిటీ మెంబర్ ఉండే, మాజీ ఎంపీ, ఆయన వచ్చాడు. ఇక తర్వాత టైం లేదు కాబట్టి అట్లా జరిగిపోతూ ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని జనాలు స్వాగతిస్తున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చూసిన తర్వాత మీరు బాగా చేశారు, అందుబాటులో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తర్వాత ఏ పని చేయలేదు, అందుబాటులో సరిగా ఉండడు, ఉన్నా కూడా చెప్పింది వినడు అని చెప్పేసి ఆ రకంగా చెప్తున్నారు. మేము చేసిన పనులన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికి పోయి అడిగినా కూడా ఆ జనం మా ఊళ్ళు ఇది చేశారు, అది చేశారని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకం ఉన్నది కాబట్టి నాకు ఓటేసి గెలిపిస్తారనేది అనుకుంటున్నాను. మిర్యాలగూడ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? మిర్యాలగూడ ప్రజలకు మిర్యాలగూడ నుంచి నన్ను ఎన్నుకోవాలని, ఎందుకు ఎన్నుకోవాలి? నాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. తర్వాత ప్రజల వాణి వినిపించేటువంటి శక్తి ఉన్నది. పార్టీలకు అతీతంగానే నేను అన్ని వర్గాల ప్రజలకు కావలసిన వ్యక్తిగా నా పాత్ర, నా పని ఉంటుంది. కాబట్టి మీరు పార్టీలు అనేది చూడకుండా మేము చేసినటువంటి కృషి కానీ గతంలో చేసినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అట్లా ఓటేయండి అని అంటే అందరూ కూడా తప్పకుండా వేస్తాం. గతంలో మీరు చేశారు, ఇప్పుడు కూడా వేసి గెలిపిస్తాం, మీ మీద నమ్మకం ఉందని చెప్తున్నారు. ఈ ధనబలం ఏదైతుందో ప్రజాబలం ముందు ఏమిటి కూడా పనికిరాదు. కార్పొరేట్ శక్తులు అటు పార్లమెంట్లోను ఇటు శాసనసభలోను వామపక్షాలు ఒక్కరు కూడా ఉండొద్దు ఎమ్మెల్యే అని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టున్నారు. అంటే అది ప్రజలకు ఇటు వామపక్ష ఉద్యమాలకు చాలా తీవ్ర లోటుగా మీరు ఏమైనా అనుకుంటున్నారా? లోటే కదా. ఇప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడే కదా కొన్ని అనుకూలమైన చట్టాలు వచ్చింది. కమ్యూనిస్టుల యొక్క ప్రాతినిధ్యం చట్టసభలు లేకపోతే అడిగే దిక్కే ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏకపక్షంగా అన్ని తీర్మానాలు తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి కమ్యూనిస్టుల యొక్క పాత్ర గుడిలో పూజలు లేకుంటే ఎట్టుంటుందో చట్టసభలో కమ్యూనిస్టులు లేనటువంటి చట్టసభలు కూడా అట్నే ఉంటాయి. చాయ్ పే చర్చా కార్యక్రమంలో మనకు ఈ టైంలో అంటే ఈ ఎలక్షన్ టైంలో బిజీ షెడ్యూల్లో మనకు తన అమూల్యమైనటువంటి టైం ఇచ్చినటువంటి మిర్యాలగూడ సిపిఐఎం పార్టీ అభ్యర్థి జులకంటి రంగన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.